ఈరోజు స్పెషల్ అండి. ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాం. మా తేజ్ గారు వీడియో తీస్తే అంత పెద్దోడు అయిపోయాడు అనమాట. ఇంతసేపు హోలీ ఆడి ఇంత ముందే లంచ్ ప్రిపేర్ చేశాను. రఫ్గా నేను 1కి లంచ్ చేయడం స్టార్ట్ చేశాను. 2 వరకు మా లంచ్ రెడీ అయిపోయింది. సో మా లంచ్ స్పెషల్ చెప్తాను. ఈరోజు బిర్యానీ ఎవరు అడిగిర్రా? నేను రొట్టు. సో ఈరోజు నాకు పిల్లలిద్దరికి బిర్యానీ తినాలనిపించింది. అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, సండే ఏం చేయలేదని చెప్పేసి బిర్యానీ చేశాను అనమాట. సో చూపిస్తాను రండి. శేఖర్ గారికి మొత్తం వెజ్ తినాలనిపించింది. సో ఆయన కోసం దొండకాయ ఫ్రై చేశాను. అలాగే పల్చటి పప్పు అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అండ్ మాకు వచ్చేసి దమ్ బిర్యానీ. ఇందాక షార్ట్ తీసాను కాబట్టి సైడ్ నుంచి తీస్తుంది. ఇంకా పిల్లలు పెట్టిస్తాను. అంత కలిపితే రితు ఎక్కువ కారం తినడు. సో తేజ్ రితుకి పైన అన్నం తీసి పెట్టాను. అలాగే మా అన్నం శేఖర్ బాబు కోసం. సో పిల్లలకి ఎగ్జాక్ట్లీ ఎల్లుండి నుంచి ఎగ్జామ్ స్టార్ట్. ఈరోజు ట్యూస్డే, గురువారం నుంచి ఎగ్జామ్ స్టార్ట్. సో పిల్లలకంటే అమ్మలు ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. మా ఇంట్లో నేను అదే పరిస్థితి. వీడియో తీసి నా తల తింటున్నాడు, నన్ను నొర్రిస్తున్నాడు, మళ్ళీ నవ్వుతున్నాడు. చూడండి చూసిరా నవ్వుతున్నాడు. సబ్జెక్టులు అన్నీ ఈజీగా ఉన్నాయండి. మన చిన్నప్పుడు మనకి లాంగ్వేజ్లు ఈజీగా ఉండి సబ్జెక్టులు హార్డ్గా ఉండేవి. ఈ లడ్డు బాబుకి లాంగ్వేజ్లు అన్నీ విడి రివిజన్ అయిపోయినాయి. హిందీ తెలుగు అంటే భయపడుతున్నాడు. సో చదువుపించుడు ఇవన్నీ పడి బాగా టెన్షన్ తీసుకోకండి. పిల్లలు చదువుతారు, ఎక్కువ ప్రెషర్ పెట్టవద్దు. నేను నా మైండ్కి ఎప్పటికప్పుడు అనుకొని అట్లా చెప్తున్నాను అనమాట. మా తేజుగాడి ఫ్రెండ్స్ వచ్చి షూట్ చేస్తున్నారా? మా తేజుగాడి ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు ఏదో వింత చూస్తున్నారు. సో ఇది మా లంచ్. ఇందాక మీషో నుంచి ఒక పార్సల్ వచ్చింది, అది చూపిస్తున్నారు. సో నా ప్లాంటర్ స్టాండ్ చూసి చాలామంది ఆ మధ్య అడిగారు. ఇది పార్సల్ ఇప్పుడు మీషో నుంచి వచ్చింది. ఆఫర్ ఉండేనండి. నేను బుక్ చేసి 5 days అవుతుంది. సో ఆఫర్లో ఈ ప్లాంటర్ స్టాండ్స్ నేను వాడేవి. ఇవి నేను ఒక్కసారి 400కి 12 తీసుకున్నాను, ఒక్కసారి 700కి 16 తీసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్లాంటర్ స్టాండ్స్ నాకు ఆఫర్లో 670కి 24 వచ్చాయి. చాలా వచ్చాయి. దీనిపైన అప్ టు 20 days వరకు వెయిట్ ఆపుతాయి. నాకు ఇంట్లో కూడా కొన్ని ప్లాంట్స్ కింద పెట్టాను. ఈ బయట ప్లాంట్స్ మనకి కింద ఉంటే పాడైతున్నాయి. సో మెట్ల పైన కానీ బిల్డింగ్ పైన కానీ మీకు ఇంట్లో ప్లాంట్స్ ఉన్న ఇలాంటి స్టాండ్స్ కొనుక్కోవచ్చు అనమాట. సో మీకు లింక్ కావాలంటే అడగండి. స్పాన్సర్ కాదు, నాకు ఇంట్లోకి కావాలి కాబట్టి నేను తెప్పించాను. అటు చూపినా అది చేసే ప్లాంట్ కింద చూసారా ఇలాంటి స్టాండ్ అండి. అదేమో నర్సరీ, ఆ 2 స్టాండ్స్ ఉంది. అది నేను మా నర్సరీలో 400 తీసుకున్నాను. అండ్ ఫ్రిడ్జ్ దగ్గర ప్లాంట్ చూపి, ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న స్టాండ్ ఉందా, అది నేను 750కి 3 తీసుకున్నాను. సో అవి అట్లా పెట్టడానికి బాగానే వాటికి నాకు బెస్ట్ అనిపించింది. అవంటే కొంచెం స్టెప్ బై స్టెప్ చూడడానికి బాగుంది. బట్ టెర్రస్ పైన కానీ మనకి బిల్డింగ్ పైన కానీ పెట్టడానికి, టెర్రస్ పైన బిల్డింగ్ పైన ఒకటే కాదా, మెట్ల మీద కానివ్వండి, మీరు బాల్కనీ కానివ్వండి, ఇటు బయట కానీ పెట్టడానికి ఇవి బాగుంటాయి. సో మన కొన్ని వాళ్ళకి మీషో మీద సెర్చ్ చేసేయండి, ప్లాంటర్ స్టాండ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. 870 కూడా ఒకటి ఉంది, 670 కూడా ఇది ఉంది. నేను 670 తీసుకున్నాను. 2 తీసుకుని ఒకటే క్వాలిటీలో తేడా ఏమి ఉండదు. సో ఈ మా స్టాండ్స్. సో ఇంకా బ్లాగ్ ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను, కొంచెం తినేస్తాను. నా దగ్గర ఉన్న అన్ని ప్లాంట్స్ కింద దాదాపుగా ఇవే ఉంటాయండి స్టాండ్స్. ఇవి శేఖర్ రూమ్లో ఉన్న ప్లాంట్స్ అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మన బయట ప్లాంట్స్ చూడండి. సో మనం ప్లాంట్స్ కింద పెడితే ఏంటంటే నేల పాడైపోతుంది. ఇది మధ్యాహ్నం చూపిస్తున్నాం కాబట్టి ఇట్లా ఉంది. ఇంతసేపు పిల్లలు హోలీ అది ఇది ఆడారు కదా, చూడండి అన్ని ప్లాంట్స్ కింద. సో ఇవేమో ఇనుప, ఇప్పుడు నేను చూపించేది ఇవేమో ప్లాస్టిక్. ఇవి అయితే మనకి 250కే 12-24 ఉన్నాయి. ఇవి చాలా ఎక్కువ అవుతుంది. దీనికి మధ్యలో లొందలా ఉండి కిందికి పోతుంది అనమాట. సో ఎవరికైనా మీ ఇంట్లో ప్లాంట్స్ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్తున్నాను. చూడండి సో ఇవి మన ప్లాంట్స్. సో ఇవ్వండి మళ్ళీ చెప్తున్నందుకు స్పాన్సర్ అనుకుని అంత సీన్ లేదు. బాగున్నాయండి, క్వాలిటీ వైజ్గా సూపర్గా ఉన్నాయి. అండ్ ఒక యాప్ అంటే ఒక్కరి యాప్లో ఒకలాగా. సో నాకు ఒక ప్రైస్ వస్తే మీ మీషో యాప్లో ఇంకో ప్రైస్ ఉండొచ్చు. సో మీరు కొట్టేదల్లా సర్చ్లో కొట్టండి. నేను లింక్ అంటే పంపించేంత టైం నాకు ఉండకపోవచ్చు. మీ సర్చ్లో
స్టాండ్స్ ఫర్ ప్లాంట్స్ అని కొట్టేసేయండి వస్తాయి. సో 24/6/7 టిక్ ఉన్నది తీసేసుకోండి. సో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పడుకోబెడదాం అంటే రిత్తు అస్సలు పడుకోని అంటాడు. తేజుని శేఖర్ ఇద్దరు పంచుకుంటారండి. ఈడో బొత్తవే చేయి వాడో బొత్తవే చేయి సగం పెట్టుకుంటారు. అదో గోలా ఉంటుంది. పిల్లలు పడుకున్నాక నేను కూడా రిలాక్స్ అయ్యాను. ఆఫ్టర్ దట్ లేచిన వెంటనే ఈ మధ్య మా తేజుగాడు నోబితా చూస్తున్నాడు, డోరేమాన్ చూస్తున్నాడు. సో ఆ డోరేమాన్లో వాళ్ళు ఏమనంటే వాటర్ మెలన్ తింటారు. అమ్మ నేను వాటర్ మెలన్ తింటా. రిత్తుకి ఎలాగో ఇష్టమే, బట్ తేజుగా డోరేమాన్ వల్ల వాటర్ మెలన్ మీద ప్రేమ పుట్టింది. సో వాడు తింటా అన్నాడు, వీడు తింటాడు. సో ఎవ్రీ వీకెండ్ సాటర్డేస్ మాకు మార్కెట్ ఉంటుంది కదా, నేను తీసుకుంటా ఉంటాను. బట్ ఇది లాస్ట్ వాటర్ మెలన్. మొన్న సాటర్డే నేను మార్కెట్కి వెళ్ళలేదు, ఎందుకో నాకు చేతన అవ్వలేదు. సో తర్వాత ఏంటంటే ఇటు చూడండి, సీడ్స్ తీసి వాళ్ళిద్దరికి కూడా ఎంచక్క తినేస్తారు. అండ్ మనం డైట్ స్టార్ట్ చేయాలండి. ఐ డోంట్ లైక్ దిస్ పొట్ట కదా, అట్లా ఉంది. ఏం చేస్తాం, చేయలేం. డైట్ చేస్తాం అనుకుంటాం, ఎక్సర్సైజ్ చేస్తాం అనుకుంటాం. సో నాకు ఒక పిచ్చి ఉంది, నేను వాకింగ్ చేస్తే నేను డైట్ చేస్తాను. అండ్ వాకింగ్ ఎక్సర్సైజ్ మీరు ఏం చేసినా దాని ఎఫెక్టు 20% ఉంటుంది. మిగతా అంతా మీ ఫుడ్ పైనే ఆధారపడి ఉంటుంది. బట్ నాకు ఒక పిచ్చి ఉంటుంది, నేను డైట్ నేను వాకింగ్ చేస్తే నా డైట్ కంప్లీట్ అవుతుంది అన్నట్టుగా. సో ట్రై చేస్తానులేండి. మొదలు పిల్లలు మేము వాటర్ మెలన్ తినే పోటీ పెట్టుకున్నాము. పిల్లల డ్రెస్సులు వాటర్ మెలన్ జ్యూస్ అయినాయి, నేల వాటర్ మెలన్ జ్యూస్ అయింది, ఆగమాగమైంది. అందుకే కదా వాళ్ళ పిల్లలు మనంతా నీట్గా తినలేరు కదా. సో తర్వాత మరిత్తుగాడు లూడో కింగ్ ఆడదాం దా అమ్మ అన్నాడు. సో ఆడదామని చెప్పేసి తేజుని చదివిపియాలి. తేజు ఏంటంటే చెస్ ఆడుతున్నాడు. చెస్ బోర్డు ఉంది. రిత్తుగాడు మొన్న కోపం వచ్చి పడేశాడు, కొన్ని దొరకలేవు, కరెంటు పోయింది. సో కొన్ని వచ్చేసి దొరకలేవన్నమాట కాయిన్స్. అండ్ అత్తయ్యతోటి వీడియోస్ చేయడం చాలామంది అంటున్నారు. అత్తయ్య మొన్న వచ్చి వెళ్ళారండి, శివరాత్రి తర్వాత 2-3 డేస్కి వెళ్ళిపోయారు. కాశీకి వెళ్ళారా, వెళ్ళాక మళ్ళీ శ్రీశైలం వెళ్ళారు. శివరాత్రికి ముందు శ్రీశైలం వెళ్ళి అటునుంచి వచ్చి ఇటు వచ్చారు. తెల్లారే ఇటు వచ్చారనమాట. రిత్తుగాడు బాగా గుర్తొచ్చారట. రిత్తుగాడికి అక్కడ అత్తయ్య బండి కొన్నది, అది బస్సులో మర్చిపోయింది. ఆ బండి పోయాక ఆమెకు ఫుల్ ఏడుపు వచ్చింది, నా మనోడు కోసం కొన్నా అని చెప్పేసి. సో ఇమీడియట్గా రండి అత్తమ్మ అని చెప్పాను. శివరాత్రికి దీపం వగైరా అన్నీ వెలిగించి వెళ్ళిపోయారు. నేను ఫొటోస్ యాడ్ చేస్తాను కావాలంటే. వీడియోస్ ఏం తీయలేదండి. తర్వాత మొన్న సండే రోజు షాపింగ్కి వెళ్ళాను. నేను డ్రెస్సెస్ తీసుకున్నాను. మా ఆయన యూట్యూబ్ చేస్తున్నావు కదా, ఈ ఓల్డ్ డ్రెస్సెస్లో మనం పెద్దోళ్ళు అయిపోయినాం. చిన్నపిల్లలకి పెద్దగా డ్రెస్సులు పట్టాయి కదా. సో అట్లా లావ్ అయిపోయినా అని చెప్పకూడదు. నేను పెద్దగా అయ్యాను కదా, అన్ని డ్రెస్సులు నాకు పొట్టిగా అయినాయి, టైట్ అవ్వడం కాదు. సో డ్రెస్సెస్ టైట్ అయిపోయి ఇట్లా చూసారు, ఇట్లా కనిపిస్తుంది కదా. సో నీకు వేరే డ్రెస్సెస్ కొనిస్తా అన్నారు. అండ్ ఎస్, మా అన్నయ్య కూడా డబ్బులు పంపించాలి, నీకు నచ్చిన డ్రెస్సులు కొనుక్కోమని సంతోషంగా పంపించాడు. సో ఇద్దరు కలిపి బడ్జెట్ వేసేసుకొని నేను కూడా డ్రెస్సులు కొనడానికి వెళ్ళిపోతూ ఉన్నాను. సో వెళ్ళాను సండే రోజు. అసలు చూపించడానికి టైం కుదరలేదు. ఈరోజు వీలైతే చూపిస్తాను, రేపు వీడియో వస్తుందిలేండి. సిఎంఆర్లో మళ్ళీ ఇక్కడ చందన సిల్క్స్ సౌత్ ఇండియాలో. సో ఈ 2 రోజులు తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే అత్తయ్య శివరాత్రికి వచ్చిన పిక్ తమిళలో యాడ్ చేస్తాను, దీనిలో ఎండ్లో యాడ్ చేస్తాను. చూద్దరు అత్తయ్యని చాలామంది మిస్ అవుతున్నారు. ఈసారి ఊరికి వెళ్తే విలేజ్ వ్లాగ్స్ ఖచ్చితంగా వస్తాయి. సో తర్వాత ఏంటంటే ఋతువుడికి చాలా ఇష్టమైన కార్ ఇది. పైన పెడితే పక్కన కింద పడి ఇరిగిన దాని పార్ట్స్ యూజ్ అని ఎప్పటికప్పుడు సర్తా ఉంటాం. సో మన పిల్లలు అంత భేమాన కొట్టులు ఎవరు లేరు. ఎందుకు ఈ మాట అంటున్నాను చెప్పనా, కష్టపడి డైలీ చదివిపిస్తామండి. కానీ వాళ్ళ డాడీ మనం గంటలు చదివించి వెనకాల ఎవరినా రారు. కానీ వాళ్ళ డాడీ ఒక అరగంట చదివించిన వాళ్ళ డాడీకి ఒక ఫీలింగ్ ఉంటుంది, అసలు చదువుతాడు కదా వీడు బాగానే, నువ్వు మంచిగా చెప్తలేవా అని ఆయన అంటాడు. ఈడొచ్చేసి డాడీ నాకు నువ్వు చెప్తేనే బాగా అర్థమవుతుంది అంటారు. అప్పుడు వస్తుంది కోపము, దాబిడి ఇవిడే చేయబుద్ధి అవుతుంది. బట్ మన పిల్లలు కదా, ఏమనకూడదు. అయినా అప్పుడప్పుడు ఏది తప్పుతో కొడుతూనే ఉంటాను, కానీ తక్కువ. ఇప్పుడు ఏదో జెంటిల్ పేరెంటింగ్, బొంగులో పేరెంటింగ్ అని వచ్చింది. కానీ పిల్లలు ఏమైనా మాట్లాడితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొట్టకూడదు ఇవన్నీ. మన చిన్నప్పుడు అయితే మన రోడ్లు వేసి దంచిరు, అవునా కాదా? అవును అన్నోళ్ళు లైక్ కొట్టుర్రు. సో నేను మరీ జెంటిల్ పేరెంటింగ్ మమ్మీని కాదు. నేను ఓకే మన అమ్మ నాన్నలాగా కాకుండా అప్పుడప్పుడు వాయిస్తాను ఉండాలని. సో మా ఋతుగాడు నాకు డ్యాన్స్ నేర్పిస్తుండు. వాడు యాన్యువల్ డేకి వాడు ఆకు మారే సాంగ్ మీద డ్యాన్స్ చేశాడు. సో అది వాడు నాకు చెప్తున్నాడు. పైకి వెళ్ళినప్పుడు వంకాయలు తెంపానండి.
5 వచ్చాయి మనకి. యాక్చువల్లీ టెర్రస్ గార్డెన్ చాలా నడిచింది. వీడియోస్ పెడుతున్నాను కదా, నా టైం సెట్ అవ్వట్లేదు. పైకి వెళ్ళడానికి వాటితో స్పెండ్ చేయడానికి టైం ఉండట్లేదు. బట్ 1 వీక్ అయింది, కొంచెం టైం సెట్ చేసుకుంటాను. తేజ్ ఒక్కడే ఉన్నప్పుడు వీడియోస్ రెగ్యులర్గా తీసి పెట్టినట్టుగా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, రిత్తుని చూసుకోవాలి, తేజుని చూసుకోవాలి, నా టైంని చూసుకోవాలి, ఇట్లా బర్డెన్ ఎక్కువైపోతుంది. సో టైమింగ్ ఏమంటారు మీరు చెప్పండి. నేనైతే 6 o'clockకి పెడితే బాగుండు అన్న. శేఖర్ ఏంటంటే 10కి అట్లా పెట్టవే అన్నాడు. సో 10 to 11కి పెట్టమని శేఖర్ అంటున్నాడు. నేను మార్నింగ్ 6కి మునుపు పెడదాం చూడండి, అట్లా పెడితే మనకు పూర్వ వైభవం వస్తుందేమో అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఏ ఫీలింగ్ ఉంది తెలుసా, మనం స్టార్టింగ్లో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసాం చూడండి, అప్పుడు మీరందరూ కమెంట్ చేసేవాళ్ళు, కొంతమంది రెగ్యులర్గా కమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో అట్లా అన్ని కమెంట్లకు రిప్లై ఇస్తుంటే భలే అనిపిస్తుంది. అంటే అప్పుడంటే మీకు ల్యాక్స్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు కమెంట్కి రిప్లై ఇవ్వలే అక్క అనేరు, అలా ఏం లేదు. అప్పుడు ఆ బిజీ అలా ఉండేది, స్పాన్సర్ వీడియోస్ ఇవన్నీ. సో ప్రజెంట్ మనకి ఏం పని లేదు కాబట్టి, పని ఉన్నా కూడా ఇప్పని చేయాలి, షూర్గా కమెంట్స్కి రిప్లై ఇస్తాను. ఓకేనా. లక్షలో సంపాదించినప్పుడు నువ్వేమో నీ స్క్రీన్ షాట్ చూపించలే కానీ ఇప్పుడు చూపిస్తావా అన్నారు. ఈసారి 1,00,000 వచ్చినా మీ పేరు చెప్పుకొని ఖచ్చితంగా యూట్యూబ్లో షేర్ చేస్తాను. ఓకేనా. సో తర్వాత ఏంటంటే టైమింగ్ నాకు వచ్చి చెప్పండి, ఏ టైంలో పెడితే బాగుంటుంది. ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరు 5,000 మెంబర్స్ చూస్తున్నారు. మీరు రెగ్యులర్గా చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా నాకు కమెంట్ చేయాలి. సో దాన్ని బట్టి మనం ఒక టైం డిసైడ్ అవుదాం. సో పంక్చువాలిటీ మెయింటెనెన్స్గా ఉంటుంది. సాయంత్రం నేను పిల్లల్ని ఆడిపించాను. వాళ్ళు ఏంటంటే ఇది ఉంటుంది కదా, ఆ హోలీ ఆడేటి అవి పట్టుకొని ముసలోడు నేను ముసలి తాతానని తేజు అంటున్నాడు, రిత్తు అంటున్నాడు. నేనేమో తినడానికి ఏం లేక ఛాయ్లో అటుకులు వేసుకున్నాను. శేఖర్ అటుకులు తెచ్చి మరల వేయమని చెప్పాడు, పోయడం అవ్వలేదు. వీలైతే ఇవాళ పోస్తాను. సో ఛాయ్లో అటుకులు చాలా బాగుంటాయి, పాలకోవా తిన్నట్టుగా ఉంటుంది. సో ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఎస్, చాలా అంటే చాలా హ్యాపీ. కొంతమంది ప్రొఫైల్ పిక్స్ నాకు కమెంట్ చేసే వాళ్ళవి నా మైండ్లో ఫిక్స్ అయిపోయాయి. రెగ్యులర్గా బాగున్నారు అక్క అని, ఇంకా బాగుంది వీడియో రెగ్యులర్గా పెట్టండి అని ఫుల్ పాజిటివ్ అనిపిస్తుంది. ఒక హ్యాపీ వైబ్ అయితే వస్తుందండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే చెత్తబండి వచ్చింది చూసారా. అయితే ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిగడ్డలు, పాత సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, ఇవన్నీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే వస్తాయి, ఎందుకో తెలీదు. తర్వాత చూపిస్తూ ఉన్నాను. మరీ ప్రెషర్ పెట్టాను. అండ్ నా బాధ అంటే ఏంటంటే, ఇప్పుడున్న స్కూల్ సిస్టమ్ వాళ్ళు అన్ని సబ్జెక్టులు బాగానే నేర్పిస్తారు, కానీ ఎందుకు తెలుగు హిందీని మీరు నెగ్లెక్ట్ చేస్తారు. తెలుగు హిందీ కూడా వాళ్ళకి రావాలి కదా. అంటే నా ఉద్దేశం 10th అన్నిట్లలో మంచి మార్క్స్ వచ్చి తెలుగులో ఇందులో పోయినట్టే కదా. సో అదేంటో ఇప్పుడు స్కూల్ అట్లా అన్ని కమర్షియల్ అయిపోయాయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మా తేజ్ గాడు నాకు గోరింటాకు పెట్టాడు. ఇప్పుడు వీడియో కాదు, ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. ఇంట్లో హస్బెండ్ కాకుండా 2 మగపిల్లలు ఉన్న తల్లులు క్వీన్స్ అండి. ఎందుకంటే చూడండి, ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. మా తేజు నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకుని అమ్మ నేను పెడతానమ్మా అంటాడు, అండ్ బాగా పెడతాడు. యాజ్ ఏ మదర్గా నేను ఏం ఫీల్ అవుతున్నానో మీ అందరికీ అర్థమవుతుండొచ్చు. చాలా హ్యాపీగా అయిపోతుంది తెలుసా. నేను చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోతుంది. నాకు కాళ్ళు వచ్చింది అనుకోండి, ఎట్ ద సేమ్ టైం ముగ్గురు వచ్చి ఒకరి తల, ఒకరి కాళ్ళు, ఒకరి చేతులు నొక్కుతారు. అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో, అమ్మ డాడీ వేస్తాడులే, అమ్మ నాన్న రెస్ట్ తీసుకో అని శేఖర్ అంటాడు. సో బాగా అనిపిస్తుంది. సో మా నాన్న నాకు చిన్నప్పుడు రాణి అని పేరు పెట్టినందుకు క్వీన్ లాగే ఉంటున్నాను. పూజక పూణేలో ఉండేది, నేను ఇక్కడ ఉండేదాన్ని. సో మా ముగ్గురు అన్నలు ముద్దులు చెల్లేని నేనే. అప్పుడు అన్నయ్యలతో ఉండి, ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు మగపిల్లలే. సో అట్లా కొంచెం ఆడపిల్ల ఉంటే బాగుండు అనిపిస్తుంది, బట్ ఏం చేయలేం, అయిందని కదా. సో ఉన్న దానిలో హ్యాపీగా ఉండాలి. సో మా పిల్లలతోటి హ్యాపీగా ఉన్నాను. రేపు వీళ్ళకి వచ్చే వైఫులు మన ఇంటికి ఆడపిల్లలే కదా. సో వాళ్ళని చూసుకుంటే సరిపోతుందిలే, బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అత్తయ్య వచ్చినప్పుడు తీసిన ఫొటోస్ యాడ్ చేస్తాను, చూద్దరు. అత్తయ్యని మిస్ అయ్యే వాళ్ళందరి కోసం ఇవి.